రైట్ ఇక 686 లో డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ ఆరాట పడుతుందని, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఇక తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వారు సాధించలేందేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక 55,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 11 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్లు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని సీఎం సూచించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, రాష్ట్ర సాధనలో పట్టభద్రులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచాలలో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. టాటా సంస్థతో కలిపి 65 ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 11,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు టీచర్లకు పదోన్నతులు బదిలీలు కల్పించలేదని ఆరోపించారు. 26.50 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున 21,000 రూపాయల చొప్పున రుణమాఫీ చేసినామని చెప్పారు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చారన్నారు. ఆ అప్పులకు ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ చెల్లిస్తామన్నారు. అయితే కేసీఆర్ పాలనలో ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటైన జీతాలు ఇవ్వలేదని చెప్పేసి చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు 8,000 కోట్ల బకాయిలు ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి విమర్శించారు. దేశంలో ఎవరు చేయలేదని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని రాహుల్ గాంధీ ఆశయం మేరకే రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశామన్నారు. అయితే యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. దావోస్ కు వెళ్లి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సోలార్తో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటి వరకు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి 75,000 కోట్ల వడ్డీ చెల్లించామని అన్నారు. అయితే కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని, ఫోన్ ట్యాపింగ్ లో విదేశాల్లో ఉన్న శ్రవణ్ రావు, ప్రభాకర్ రావును అయితే బీఆర్ఎస్ కాపాడుతుందని, అదేవిధంగా బండి సంజయ్ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు పనులను అడ్డుకుంది బీజేపీ నేతలే అని ఆరోపించారు. మోదీ తెలంగాణలో ఇద్దరికే ఉద్యోగాలు కల్పించారు. ఒకటి కిషన్ రెడ్డికి, ఇంకొకటి బండి సంజయ్ కని సీఎం అయితే అన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కు మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. అందుకని చెప్పేసి బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా కవిత, అదేవిధంగా హరీష్ రావుకు వీరికి ఓట్లయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకు ఓటు హక్కు ఉంది. అయితే కాంగ్రెస్ కన్నా ఓటేయాలి, లేకపోతే బీజేపీ కన్నా ఓటేయాలి. అయితే బీఆర్ఎస్ తరఫున మాత్రం ఎవరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కరవై ఎవరు కూడా నిలబడలేకపోయారు. కాబట్టి వీరు ఎవరికి సైడ్ ఓటేస్తారని చెప్పేసి సీఎం వారిని అయితే ఎద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ కన్నా ఓటేయాలి, లేదంటే బీజేపీ కన్నా ఓటేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా కేంద్రంతో చీకటి ఒప్పందాలు చేసుకుని బీజేపీ అయితే మొగ్గు చూపుతున్నారు. అందుకని చెప్పేసి కాంగ్రెస్ ను అభివృద్ధి పనులు చేయకుండా కిందికి లాగుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే మంచాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మాత్రం చాలా మంది పట్టభద్రులు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది.